గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. మీడియా సమావేశ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు గణేష్. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడసిరి నియోజకవర్గం అమరాపురం మండల కేంద్రం నందు వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో సింగిల్ విండో అధ్యక్షులు గణేష్ మీడియా సమావేశ కార్యక్రమము నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ విభజన చట్టాన్ని సవరణ చేసే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, మంత్రి నారా లోకేష్కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా అమరావతి రాజధానికి భూమిని త్యాగం చేసిన రైతులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరియు మన రాజధాని అమరావతికి పట్టినటువంటి గ్రహణం విడిచింది. ఈరోజు మన పార్లమెంట్లో విభజన చట్టం కింద రాష్ట్ర రాజధానిగా అమరావతిని పార్లమెంట్లో ప్రవేశం పెడితే ఈరోజు దానికి శాశ్వత రాజధానిగా ఆమోదించడం జరిగింది. ఎందుకంటే భవిష్యత్తులో మన రాజధాని అమరావతినే ఉంటుంది. దీనికి సహకరించినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పార్లమెంట్ సభ్యులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు మరియు ముఖ్యంగా రాష్ట్ర రాజధానికి భూమిని త్యాగం చేసినటువంటి మన రైతు సోదరులకు నా తరపున ధన్యవాదం తెలుపుతూ, భవిష్యత్తులో మన రాజధాని అమరావతినే ఉంటుంది. ఎందుకంటే నిన్న సైకో ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లో చెప్పాడు, మేము వస్తే చట్టం మార్చొచ్చు అని. మీరు వచ్చేది లేదు, ఆ చట్టం మారేది లేదు. ఇంకా భవిష్యత్తులో మన రాజధాని అమరావతినే ఉంటుంది. దీనికి మీరందరూ సహకరించి ఈ రాజధాని అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి, మన భవిష్యత్తు పిల్లల భవిష్యత్తులకు సహకరించాలని కోరుకుంటూ 2 మాటలు విరమించుకుంటున్నాను.